ఉత్తేజ్ పెద్ద ఈగోయిస్ట్. నిజమా? ఏమైందబ్బమ్మ? వాళ్ళని బయటికి తరమే ఎదవల్ని. సరే బ్రదర్, అందుకే ఇంకా దర్శకత్వం రాలేదు. దొంగల కొడుకులు మసలే ఈ ధూర్తలోకంలో అని శ్రీశ్రీ గారు అన్నట్టు కృతజ్ఞత లేదండి. తెలంగాణ వాదిగా ఫీల్ అవుతారా, ఊరికి తెలంగాణ వాడిగా ఫీల్ అవుతారా? ఈ వివక్ష వల్ల ఇంకా ఎదగాల్సిన స్థాయిలో ఎదగలేదు. ఎందుకంటే డైరెక్టర్ మళ్ళీ అక్కడే ఇక్కడ తనుకో అమలాపురం ఉంటారు కదా. మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టుల కూతుర్లని ఇండస్ట్రీకి తీసుకురావడానికి జంకుతారు. సో ఉత్తేజ్ గారు మాత్రం చాలా ధైర్యం చేసి ఒప్పుకున్నారు అనుకోవాలా? ధైర్యం చేసి ఎందుకు ధైర్యం చేసి? నిన్నగాక మొన్న కూడా ఒక ఇద్దరు హీరోయిన్స్ బయటకు వచ్చారు. అసలు ఏ హీరోయిన్ పడుకోలేదు, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడు. అసలు మన ఇంటర్వ్యూలో నాకు ఆ పడుకోలేదు ఈ పదాలు లేకుండా ఉంటేనే బెటర్. వెరీ కామన్ అయిపోయింది, వెరీ కామన్, ఎవ్రీథింగ్ కామన్. ఎందుకంటే మీతో నాకు స్నేహం కావాలి, మీతో నాకు పని కావాలి. సో దీన్ని బట్టి ఉంటుంది టాపిక్. ఎప్పుడు ఒక అమ్మాయి ఏదో మీరు లిఫ్ట్ ఇచ్చారని, ఆ తర్వాత గొడవ పడ్డారని నా కోరిక ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఒక అమ్మాయితో వెళ్ళాలని ఉంటుంది. మీరు నన్ను ఏదో లాగడానికి ట్రై చేస్తున్న బేసన. ఇంత చిన్న రూమ్ లాంటి ఇది శాంట్రో కార్లో ఒక స్త్రీ అపార్ట్ ఫ్రమ్ సినిమా దేవుడిని నమ్మడు ఉత్తేజ్ అంటారు. నమ్మను. మీ ఒంటి మీద వినాయకుడి టాటూ ఉంటుందంటే ఎందుకు? వీళ్ళు రెగ్యులర్ దేవుళ్ళు కాదు. ఆంజనేయుడు ఏమో పనిట్లేదో ఉంటాడు, ఇదేదో గమ్మత్తుగా ఉన్నాడు దేవుడు అయి ఉంటాడు. అంటే ఎగతాళి చేస్తున్నారా? మనం అధములం కదా, నాలెడ్జ్ లేని జాతి. సో థ్యాంక్ యూ యోయో టీవీ. యోయో టీవీకి ఆల్ ది బెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.